మొత్తానికి అయితే ఏపీ ఎలక్షన్ కౌంటింగ్ డేట్ దగ్గరకు వచ్చేసింది. అంటే రేపు 4వ తేదీ 2024 జూన్. సో ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైమింగ్ వచ్చేసి 3వ తారీఖు జూన్ 2024. టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఈ మూడు కలిసి వస్తున్నాయి. కూటమి గెలుస్తుంది అని చాలా సర్వేలు 30 పైగా ఏపీ మొత్తం మీద 40 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసి అందులో 30 పైనే కూటమి గెలవబోతుంది, వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అని చాలా సంస్థలు అయితే చెప్పాయి. ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం స్థాపిస్తుంది, వైఎస్ఆర్సీపీ మళ్ళీ గెలవబోతుంది. పైగా అన్ని కూడా టీడీపీ గెలుస్తుంది, టీడీపీ కూటమి ప్రభుత్వం స్థాపిస్తున్నారు. గెలిచేది ఓడేది పక్కన పెడితే కాసేపు టీడీపీ ప్రభుత్వం ఫామ్ అయితే సీఎం ఎవరు? టీడీపీ కానీ గెలిస్తే సీఎం అయితే నారా లోకేష్ నాయుడు. ఎందుకు నారా లోకేష్ గారే అవుతారంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, ఆయన ఉన్నట్టు కానీ నారా లోకేష్ ఎలా సీఎం అవుతారని మీరు అడగచ్చు. కానీ ఈ మధ్య టీడీపీ పార్టీలో ఎక్కువ చర్చ ఏం జరుగుతుందంటే నారా లోకేష్ గారే సీఎం అవుతారు. ఎందుకంటే భవిష్యత్తులో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వయసు చూసుకుంటే మీరు ఆయన 72+ ఉంది. ఇప్పుడు కానీ లోకేష్ గారిని సీఎం చేయకపోతే భవిష్యత్తులో ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. భవిష్యత్తులో ఏమన్నా జరగచ్చు పార్టీ తరపు నుంచి. అవన్నీ నిలదొక్కాలంటే సీఎంగా ఇప్పుడు నారా లోకేష్ గారు ఉండాలి. లేదంటే భవిష్యత్తులో ఆయన ఓటు వేయడానికైనా ప్రజలు కొద్దిగా వెనుకాడుతారు. ఎందుకంటే ఎటువంటి అనుభవం లేదు, తండ్రిగా ఉన్నారు కాబట్టి గైడెన్స్గా అప్పుడు బాగానే వ్యవహరించారని అనుకుంటారు. కానీ తండ్రి గారు ఉన్నట్టుగానే సీఎం పదవిలో కూర్చుంటే రేపు భవిష్యత్తులో ఈయనకు అనుభవం ఉంది, సీఎంగా పనిచేసే అనుభవం ఉంది అని చెప్పేసి ప్రజలు ఆయన ముగ్గు చూపుతారు. అందుకని నా అనాలిసిస్ ప్రకారం నేను ఎక్కువ మొత్తం కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2.5 సంవత్సరాలన్నా సీఎంగా ఉండొచ్చు, లేదంటే మొదటి 2.5 సంవత్సరాలు నారా లోకేష్ గారికి సీఎం సీట్ ఇచ్చేసి తర్వాత అయినా ఆయన లాస్ట్లో సీఎం అయినా అవ్వచ్చు. లేకుంటే మొదట 2.5 సంవత్సరాలు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి హెల్త్ ఇష్యూస్ కానీ ఏదో ఒక ఇష్యూస్ అలా చెప్పైనా కానీ నారా లోకేష్ సీఎం అయితే చేస్తారు. ఇది ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న చర్చలు. అలా ఏపీలో ప్రజలందరూ ఎక్కువ మాట్లాడుకున్నది ఈసారి సీఎం ఎవరు, టీడీపీ కూటమి కానీ ప్రభుత్వం స్థాపిస్తే సీఎం వచ్చేసి ఎవరు, చంద్రబాబు నాయుడు గారా లేదా నారా లోకేష్ గారా? నిన్నడితే నేను అనాలిసిస్ చేసిన పరంగా నారా లోకేష్ గారు ఎలాగైనా ఈ 5 ఏళ్ళలో ఒకసారైనా సీఎం అవుతారు. 2.5 సంవత్సరాలు అవ్వచ్చు, లేదా 5 ఏళ్ళు ఆయనే కొనసాగించవచ్చు. మీ అభిప్రాయం కూడా కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. నారా లోకేష్ గారు సీఎం అయితే ఆయనకు అంత అర్హత ఉందా, ఆయన బ్యాలెన్స్ చేయగలడా, ఈ రాష్ట్రాన్ని బ్యాలెన్స్ చేయగలడా, ఎలా ఆయన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అని మీరు కింద కామెంట్ చేయండి.